నేను రాఖీ కట్టించుకోను. నేను నీకే కడతా. వద్దు 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 వద్దు. రే మామా, నేను ప్రియాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? రే మొన్నే కదా కావ్యకి ప్రపోజ్ చేసి థూ అనిపించుకున్నావు. అది మొన్నరా. రేపు నేను ప్రియాకి ప్రపోజ్ చేస్తే ఇంకా నన్ను ఎవ్వరు ఆపలేరు. స్టూడెంట్స్ సైలెంట్. రక్షాబంధన్ కదా, గర్ల్స్ అందరూ బాయ్స్ కి కట్టడానికి రాఖీ తెచ్చుకోండి. రే మామా, మన పరిస్థితి ఏంట్రా? కంగారు పడకరా, రేపు మనం హాలిడే పెట్టేద్దాం. బాయ్స్ లో ఎవరైనా ఆబ్సెంట్ అయితే వాళ్ళ తాట తీస్తా. రేపు నువ్వు రాఖీ ఎవరికి కడతావు? డబ్బులు ఇస్తే నీకేనా రాఖీ కట్టేస్తా. సిల్లీ ఫెలో. వీళ్ళేంట్రా ఇప్పుడు నుండే ప్లాన్ వేసుకుంటున్నారు? మనం కూడా ఏదో ఒక ప్లాన్ వేయాలరా, లేదంటే మన బతుకు జట్కా బండే. ఏంట్రా? రేపు రక్షాబంధన్ ఆపడానికి మేము స్కూల్లో ధర్నా చేస్తాం. ఎవడ్రా మేడంతో గట్టిగా మాట్లాడింది? అతులే సార్. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఇంకోసారి వాయిస్ రేస్ చేసేవనుకో. మేడంకి ఎవరు లేరనుకున్నావా? నేనున్నా. థ్యాంక్ యూ సార్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మ్యామ్. సార్ రేపు గర్ల్స్ తో బాయ్స్ కి రాఖీ కట్టిస్తున్నా. గుడ్ డెసిషన్ మ్యామ్. వీళ్ళ వేషాలు తగ్గాలంటే అదే చేయాలి. వీడేంట్రా మనల్ని ఇలా తగులుకున్నాడు? ఇంకా లాభం లేదురా, మన అమ్మాయిలతోనే తేల్చుకోవాలి. వచ్చిందండి వయ్యారి. రే ప్రియా నీ దగ్గరికి వస్తుంది, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ప్రియా అది నువ్వేం చెప్పొద్దు జునీత్, నాకంతా తెలుసు. ఏంటి నీకంతా తెలుసా? అవును, నీకు రెడ్ కలర్ అంటే ఇష్టం కదా, రేపు ఆ కలర్ రాఖీ తెస్తాలే. ఏరా నీ బాక్స్ బద్దలైనట్టుందిగా. నీ బాక్స్ ని బద్దలు కొట్టడానికి కావ్య వస్తుంది చూడు. కావ్య, నేను నిన్ను ఫస్ట్ క్లాస్ నుంచి లవ్ చేస్తున్నా, అది నీకు తెలుసుగా? తెలుసు. రేపు నువ్వు నాకు రాఖీ కట్టకూడదు. చచ్చినా కట్టను. ఇంకా నన్ను ఆ దేవుడే కాపాడాలి. నేను రాఖీ కట్టించుకోను. అమ్మో, ఇది నిజం కదా? ప్రియా నాకు దక్కాలంటే ఇవాళ నేను ఎలాగైనా తప్పించుకోవాలి. అమ్మా, ఇవాళ నేను స్కూల్కి వెళ్ళనమ్మా. నేను వెళ్ళనమ్మా, అంతే. నాటకాలు ఆడకుండా స్కూల్ కి వెళ్ళు. నీకెలా చెప్పాలమ్మా నా బాధ? అది కాదమ్మా, ఇవాళ రాఖీ పండగ కదా, స్కూల్లో అమ్మాయిలతో రాఖీ కట్టిస్తారు, అందుకే అన్నయ్య వెళ్ళడంట. మీకేంటే, మీరు 10 రూపాయలు రాఖీ కట్టి 100 రూపాయలు తీసుకుంటారు. మాకు డబ్బులు బొక్కే, ఫీలింగ్స్ బొక్కే. ఇప్పుడు నువ్వు స్కూల్ కి వెళ్తావా, మీ నాన్నకి చెప్పమంటావా? అమ్మా ప్లీజ్ అమ్మా. ఏమండి? ఏంటి ఏమైంది? స్కూల్లో అమ్మాయిలు రాఖీ కడతారని ఈడు స్కూల్ కి వెళ్ళనంటున్నాడు. ఏరా, రాఖీ కట్టించుకోవడానికి నీకేంట్రా నొప్పి? నువ్వు కూడా మా స్కూల్కి రా, నీకు మా ఇంగ్లీష్ మేడంతో రాఖీ కట్టిస్తా. చూసావా, నాన్నే భయపడ్డాడు. ఇంకా నేనెంత. వెళ్తావా వెళ్ళవా? వెళ్తాలే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గర్ల్స్, మీరు బాయ్స్ కి కట్టడానికి అందరూ రాఖీ తెచ్చుకున్నారా? yes మ్యామ్. మరి రాఖీ కట్టడం స్టార్ట్ చేసేద్దామా? yes మ్యామ్. నో మ్యామ్. అమ్మాయిలు, మీరు వెళ్ళి బాయ్స్ కి రాఖీ కట్టండి. మ్యామ్, షల్ ఐ గో టు వాష్రూమ్? ఏంట్రా, ఇద్దరికి ఒకేసారి వస్తుందా? సరే, వెళ్ళి తొందరగా రండి. రే, ఎలాగైనా మనం తప్పించుకోవాలరా. నువ్వెందుకురా భయపడతావు? కావ్య నీకు రాఖీ కట్టనని చెప్పిందిగా. క్లాసులో ఎవరు నాకు రాఖీ కట్టినా నేను తట్టుకోలేనురా. ఏంటి ఇల్లు ఇంకా రావట్లేదు? వాళ్ళు ఇంకా రారు మ్యామ్, ఎక్కడో దాక్కుని ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇంగ్లీష్ మ్యామ్ క్లాస్ అయ్యే వరకు ఇక్కడే ఉందాం. ఏంట్రా ఇక్కడేం చేస్తున్నారు? లంచ్ చేస్తున్నాం సార్. ఏంటి మరి వాష్రూమ్లో ఇంకేం చేస్తాం సార్? సరే, పని అయిపోయిందిగా, ఇంకా మీరు మీ క్లాస్కి వెళ్ళండి.
మేము వెళ్ళం సార్. ఎందుకు వెళ్ళవరా? మా బాధ మీకు చెప్తే అర్థం కాదు సార్. అవును సార్, అయినా ఎవరన్నయ్యలకి వాళ్ళు రాఖీ కట్టుకోవాలి కానీ క్లాసులో ఉన్న అందరికి రాఖీ కట్టడం ఏంటి సార్? రే, మీరు మర్యాదగా క్లాస్ కి వెళ్తే బాగుండిద్ది. లేదంటే ఏం చేస్తారు? కొట్టుకుంటూ తీసుకెళ్తా. మీకెంత శ్రమ ఎందుకు సార్, మేమే వెళ్ళిపోతాం. గుడ్ డెసిషన్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా? మా పర్సనల్ ప్రాబ్లమ్స్ మాకున్నాయి మ్యామ్. తొందరగా మీ ప్లేస్ కి వెళ్ళి కూర్చోండి. గర్ల్స్, మీరు ఎన్ని రాఖీలు తెచ్చారు? నేను ఒక్క రాఖీయే తెచ్చాను మ్యామ్. నేను ఒక్క రాఖీయే తెచ్చాను మ్యామ్. అయ్యో అవునా? ఇంకా మనం తప్పించుకోలేంరా. దేవుడు కూడా మనల్ని ఇంకా కాపాడలేడు. మీ దగ్గర ఒక్క రాఖీయే ఉంది కాబట్టి కావ్య నువ్వు జునిత్ కి రాఖీ కట్టు. ప్రియా నువ్వు అతుల్కి రాఖీ కట్టు. ఓకే మ్యామ్. మనం తప్పించుకున్నాం రా. ఆ దేవుడే మనల్ని కాపాడాడు రా. కట్టు ప్రియా. ఒక్క రాఖీ కడతావా 100 రాఖీలు కడతావా నీ ఇష్టం. చేతులకి కడతావా లేదా కాళ్ళకు కూడా కడతావా నీ ఇష్టం. మళ్ళీ వచ్చాడేంట్రా? ఈసారి ఏం పెంట పెడతాడో. ఏంటి సార్ ఏమైంది? ఏం లేదు మేడం, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్ అది? కావ్య అతుల్కి రాఖీ కట్టాలి, ప్రియా జునీత్కి రాఖీ కట్టాలి. సరే సార్, మీరు చెప్పినట్టే చేద్దాం. మేము దీనికి ఒప్పుకోము సార్. అవును, అస్సలు ఒప్పుకోము. మీరేంట్రా ఒప్పుకునేది? గర్ల్స్ మీరు కట్టండి వెళ్ళి. జునిత్ చేపట్టు. ప్రియా వద్దు ప్రియా. అమ్మాయిలు మీరు మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. అరే మామ, ఇన్ని ఊరికే వదలకూడదురా. నేనెందుకు వదులుతారా? అందరికి రాఖీ కట్టినట్టేగా, ఇంకా నేను వెళ్తా మ్యామ్. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం. ఏంట్రా ఏమైంది? ఇంకా ఒకరికి రాఖీ కట్టడం బ్యాలెన్స్ ఉంది సార్. అవునా? ఎవర్రా అది చెప్పు, ఇప్పుడే కట్టించేస్తా. మీరే. ఏంటి నేనా? అవును మీరే. అయినా పిల్లలతో ఏం రాఖీ కట్టించుకుంటా. సరే నువ్వు అడిగావుగా, గర్ల్స్ వచ్చి రాఖీ కట్టండి అమ్మా. కట్టేది పిల్లలు కాదు సార్, మరి ఇంగ్లీష్ మ్యామ్. ఏంటి ఇంగ్లీష్ మ్యామా? అవును సార్, ఇంగ్లీష్ మ్యామే. అయినా ఇప్పుడు మ్యామ్ దగ్గర రాఖీ లేదుగా. సార్ నా దగ్గర రాఖీ ఉంది. సార్ రాఖీ కట్టించుకోవాల్సిందే. అవును. సిగ్గుపడకండి సార్, చెయ్యండి. సిగ్గు కాదు మ్యామ్, బాధ.